చర్చ్ ఆఫ్ గాడ్ పక్షముగా సిసిసి ప్రేక్షకులందరికీ కూడా క్రిస్మస్ శుభములు తెలియజేసుకుంటున్నాం. యేసుక్రీస్తు జననం మానవ ఆలోచనకు అతీతమైనది. ఎందుకనగా ఆయన పుట్టుక పరిశుద్ధాత్మ శక్తి వలన జరిగి ఉంది. పరిశుద్ధాత్మ అనగా త్రియేక దేవునిలో ఒక భాగముగా మనము చెప్పవచ్చు. పరిశుద్ధత లేకుండా ఎవడునూ దేవుడిని చూడలేడు. పరిశుద్ధాత్మ విశ్వాసుల మనస్సులో నివసిస్తుంది. పాపరహితంగా ఉన్నప్పుడు మాత్రమే పరిశుద్ధాత్ముడు మనలో జీవించగలుగుతాడు. క్రిస్మస్ తెలియజేసేది ఏంటంటే మనకు పాపరహితంగా జీవించడం, నీతిగా బ్రతకడం, సరళమైన జీవితం కలిగి ఉండడం, సమాజానికి సేవ చేసే విధంగా, ఇతరులను ప్రేమించే విధంగా ఉండడం మనకు తెలియజేస్తుంది. సువార్త అనగా యేసు ప్రభు జననము, మరణము, సమాధి చేయడము, ఆయన ఆరోహణమవడము, తిరిగి రావడం, విశ్వాసులను పరముకు చేర్చుటకు ఆయన తిరిగి వస్తాడనే నమ్మకం. ఇవి మాత్రమే కాదు, కానీ సువార్తను విన్నటువంటి విశ్వాసులు జీవితము మార్పు చెందాలి. ఒక ట్రాన్స్ఫర్మేషన్ అవ్వకుండా సువార్తకు విలువ లేదు. కాబట్టి ఒక మార్పు కలిగినటువంటి జీవితాన్ని కలిగి క్రీస్తును ఇతరులకు మనం చూపించగలిగినప్పుడే అదే నిజమైన క్రిస్మస్. మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్తాను. చూడండి.